హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. ఇది నా ప్రపంచం. ఈరోజు మరో కొత్త వీడియోతో మీ ముందుకు వస్తున్నాను. ఈ మధ్య చాలా రోజులైంది వీడియోస్ పెట్టి, ఎందుకంటే కొంచెం బిజీ కావడం వల్ల వీడియోస్ పెట్టలేకపోయాను. ఈరోజు మనం అమెరికాలోని నార్త్ కరోలినాలో సౌత్ పాయింట్ మాల్ అని ఉంటుంది. చాలా బాగుంటుంది, చాలా అందమైన లొకేషన్లో ఉంటుంది. చాలా పెద్ద మాల్ అండి. అమెరికాలో మాల్స్ ఎలా ఉంటాయి అని మీకు చూపెట్టబోతున్నాను. అమెరికాలో కూడా మన ఇండియాలో ఉన్నట్టే ఉంటాయి, కాకపోతే ఇండియాలో 5 ఫ్లోర్స్ 6 ఫ్లోర్స్ ఉంటాయి, ఇక్కడ 2 ఫ్లోర్ల కంటే ఎక్కువ ఉండవు. ఇది సౌత్ పాయింట్ మాల్, నార్త్ కరోలినా అండి. ఇంటూ ఫుడ్ కోర్ట్స్ ఉంటాయి. థియేటర్స్ అయితే తీయలేకపోయాను, అది అవుట్ సైడ్ ఉంటాయి. మన ఇక్కడ 2 ఫ్లోర్స్ మాత్రమే, అన్ని మాల్స్ మ్యాక్సిమం 2 ఫ్లోర్లు మాత్రమే ఉంటాయి. చూడండి, ఇది చిపోట్లే అనేది ఒక రెస్టారెంట్ అండి, మెక్సికన్ రెస్టారెంట్. ఇది ఎంట్రన్స్. మనం లోపలికి వెళ్తున్నాం ఇప్పుడు మాల్ లోపలికి. అమెరికాలో ప్రతి మాల్లో జేసీని, నార్డ్స్టామ్, ఇవి మేసీస్ అనేవి కామన్గా ఉంటాయండి. ఇవి పెద్ద షోరూమ్స్. మనకి ఇండియాలో లైఫ్ స్టైలు, హైదరాబాద్ సెంట్రల్, షాపర్ స్టాప్ లాగా ఇవి ఇక్కడ నార్డ్స్టాము, జేసీని, ఇలా నార్డ్స్టామ్, జేసీ, మేసీస్ అని 3 ప్రతి మాల్కి లింక్ ఉంటాయండి. నార్డ్స్టామ్, జేసీ పెన్ని ఇవి మాత్రం ఖచ్చితంగా మనకు షాపర్ స్టాప్, లైఫ్ స్టైల్ అలా ఉంటాయండి. చాలా బాగుంటాయి ఇవన్నీ మాల్స్. అందంగా, నీట్గా, చాలా పద్ధతిగా, క్లీన్గా మెయింటైన్ చేస్తారు ఇక్కడ. చూడండి, ఇవన్నీ మనకు లోపలికి అయితే వెళ్ళలేకపోతున్నాను. ఇందులోనే మనం టెస్లా కార్ షోరూమ్స్ ఉంటాయి, ప్లస్ యాపిల్ స్టోర్స్ ఉంటాయి. అవి కూడా మీరు చూడబోతున్నారు. ఇదంతా మాల్ లోపల మనకి ఇలా కూర్చోడానికి వెయిటింగ్ హాల్స్ ఉంటాయి. ప్రశాంతంగా మనం తిరుగుతూ, తింటూ, హ్యాపీగా రెస్ట్ తీసుకుంటూ పోతూ ఉండొచ్చు. ఇది కొలంబియా అండి, నా ఫేవరెట్ డ్రెస్సింగ్ షాప్ అండి. ఇక్కడ మన జాకెట్స్ చాలా బాగుంటాయి కొలంబియాలో. మీరు కూడా నచ్చితే ట్రై చేయండి. ఎక్కడైనా దొరికితే కొలంబియా. నా ఫేవరెట్ బ్రాండ్ వచ్చేసి కొలంబియా నార్త్ ఫేస్ అండి. చూడండి, ఈ సెఫోరా అనేది మన ఇండియాలో కూడా చూసినట్టు నాకు గుర్తు. షోర్ మన ఇండియా మాల్స్లో కూడా ఇలా ఉంటాయండి ఇవన్నీ ఎంట్రన్స్. నెక్స్ట్ వీడియోలో మనం లోపల కూడా చూపెడతాను. ఈరోజు అవుట్ సైడ్ ఒకటే చూపెడతాను, ఎందుకంటే లెంత్ ఎక్కువ అవుతుందనేసి ఓన్లీ మాల్ లోపల మాత్రమే చూపించబోతున్నాను. చూడండి, ఇలా ఎంట్రన్స్లో మధ్యలో ఇలా కొన్ని షాప్స్ ఉంటాయి. ఇది ఐస్ క్రీమ్ షాప్స్, టెడ్డీ షాప్స్, ఫోన్ కవర్స్ ఇలా బయట ఉంటాయండి. లోపల మాత్రం బట్టల షాపులు, షూస్, జ్యువెలరీస్ అన్నీ ఉంటాయి. ఎందుకంటే ఇది చూడండి, పండోరా అనేది ఇది ఒక జ్యువెలరీ షాపు, బట్టల షాపు. చూడండి, ఇవన్నీ మన మొబైల్కి సంబంధించిన యాక్సెసరీస్ అండి. ఈ మధ్యలో ఉంటాయి, మాల్ మధ్యలో ఉంటాయి. ఇవన్నీ షాప్స్ అండి. చాలా కంపెనీస్ ఉంటాయి. ఇవన్నీ మళ్ళీ మీకు ప్రతి షాప్కి వెళ్ళి, ఎందుకంటే వీడియో చాలా లెంత్ అవుతుందండి, అందుకని ఓన్లీ అవుట్ సైడ్ చూపెట్టి మళ్ళీ లోపల చూపెడతాను. ఇదేంటి మన టెడ్డీస్ అండి. కాస్ట్ కూడా చాలా కొంచెం ఎక్కువగానే ఉంటాయి, కాకపోతే చాలా బాగుంటాయి. అమెరికాలో అన్ని మాల్స్ అన్ని చాలా నీట్గా చాలా బాగుంటాయండి. కాకపోతే ఇక్కడ 2 ఫ్లోర్స్ అండి. మన ఇండియాలో అయితే 5 ఫ్లోర్స్ 6 ఫ్లోర్స్ 7 ఫ్లోర్స్ అలా ఉంటాయి. మన ఇండియాలో 5th లాస్ట్ ఫ్లోర్లో థియేటర్స్ ఉంటాయి. ఇక్కడ మాత్రం అవుట్ సైడ్ ఉంటాయి థియేటర్స్. ఇవన్నీ ట్రీస్ అండి, గిఫ్ట్ ఇవ్వడానికి చెట్లు అండి. మనం చెట్లు కాదు, మొక్కలు, గిఫ్ట్ ఇచ్చే మొక్కలండి. ఇలా అన్ని మాల్స్ ఇలాగే ఉంటాయండి దగ్గర. కాకపోతే డిఫరెంట్ షాప్స్ ఉంటాయి. ఇది నార్త్ ఫేస్, ఇది కూడా నా కొలంబియా, నార్త్ ఫేస్, ఈ 2 నా ఫేవరెట్ అండి, నా ఫేవరెట్ షాప్స్. చూడండి, చాలా బాగుంది కదా మాల్స్ అన్ని. ఎందుకంటే ఇక్కడ 2 ఫ్లోర్స్ ఉంటాయండి. ఎక్కువ పెట్టారు, ఎందుకంటే పార్కింగ్ ప్లేస్ అంతా చాలా ఎక్కువ ఉంటుంది కాబట్టి అవసరం లేదు. వెడల్పుగా చేస్తారు కానీ హైట్ చేయరు. ఇక్కడ హైట్గా కట్టరు, వెడల్పు కావాల్సినంత ప్లేస్ ఉంటుంది కాబట్టి. అమెరికాలో ప్లేస్ ఎక్కువ, మనుషులు తక్కువ. ఇండియాలో మనుషులు ఎక్కువ, ప్లేస్ తక్కువ అండి, అంతే డిఫరెన్స్. అందుకు ఇక్కడ పెద్దవిగా చేస్తారు, అక్కడ మనం హైట్ కడతారు. ఫ్లోర్స్ ఇక్కడ 2 ఫ్లోర్స్ మాత్రమే ఉంటాయండి. ఇది ఫస్ట్ ఫ్లోర్, ఇది ఫస్ట్ ఫ్లోర్ అండి. ఇంకొక ఫ్లోర్ ఉంటుంది పైన, ఫుడ్ కోర్ట్స్ పైన మాత్రం కొన్ని తక్కువ ఉంటాయి. డ్యూక్ కార్ట్స్ అని ఇదండి, జస్ట్ అలా సర్కిల్ లాగా పెట్టారు. ఇలాగే మనకు ఎక్కడైనా డౌట్స్ ఉంటే మ్యాప్స్ చూసుకోవడానికి అన్ని మ్యాప్స్ కూడా ఉంటాయి. చూడండి, ఇది ఐస్ క్రీమ్స్ షాప్స్ అండి. పిజ్జల్ షాప్, ఐస్ క్రీమ్స్, పిజ్జాస్, మెక్సికన్ రెస్టారెంట్, జపాన్ రెస్టారెంట్స్ అన్నీ ఉంటాయండి ఇక్కడ. మనకు ఒకవేళ ఫుడ్ కోర్ట్ కావాలనుకుంటే పైన ఉంటుంది. ఇది మ్యాప్ అండి. చూడండి, ఈ మ్యాప్ మనము ఏమేమి ఎక్కడెక్కడ ఉన్నాయి, ఎటు సైడ్ వెళ్తే ఏమున్నాయి అనేసి అన్నీ ఉంటుంది.
ప్రతి మాల్లో కూడా మ్యాప్ అనేది ఖచ్చితంగా ఉంటుందండి. మనం కన్ఫ్యూజ్ కాకుండా ఎతుకులాడుకోవాల్సిన అవసరం లేదు. మ్యాప్ దగ్గరికి వచ్చి చూసుకొని ఏ షాప్ నంబరు, ఎటు సైడు, రైట్ సైడా లెఫ్ట్ సైడా అన్నీ చూసుకొని వెళ్ళవచ్చు. చూడండి ఇలా ఉంటాయండి మాల్స్ అన్ని మ్యాక్సిమం. ఇలాగనే కొంచెం డిజైనింగ్ వేరే ఉంటుంది, కానీ ఇక్కడ చూడండి ఇది అంటే 2 ఫ్లోర్సే కాబట్టి ఇది గ్రౌండ్ ఫ్లోర్. మనం గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నాం. గ్రౌండ్ ఫ్లోర్ మ్యాప్ అండ్ ఫస్ట్ ఫ్లోర్ మ్యాప్ 2 ఉంటాయి. రెస్టారెంట్స్ ఉంటాయి, ఫుడ్ కోర్ట్స్. ఇది రెస్టారెంట్స్, మనకు షాప్స్, ఏ షాప్స్ ఉన్నాయి, ఏమేమి ఉన్నాయి, మనకు అవసరమైతే ఉన్నాయా లేదా అని ఇక్కడ చెక్ చేసుకొని వెళ్ళొచ్చండి లోపలికి. ఇవన్నీ మనం చెక్ చేసుకొని కింద అలా వెళ్ళొచ్చు. అలాగే ఇప్పుడు రెస్టారెంట్స్ ఎక్కడ ఉన్నాయి, మన ఏ షాపు, నార్త్ ఫేస్ ఎక్కడ ఉంది, గ్యాప్ ఎక్కడ ఉంది, ఇవన్నీ షాప్స్ అండి. జ్యువెలరీ షాప్స్ ఎక్కడ ఉన్నాయి, ఫుడ్ కోర్ట్స్ ఎక్కడ ఉన్నాయి, రెస్ట్ రూమ్స్ ఎక్కడ ఉన్నాయి, అన్నీ మ్యాప్లో ఉంటాయి. ప్రతిదీ మనం చూసుకొని తిరిగి అలసిపోకుండా చూసుకోవచ్చు. ఎలక్ట్రానిక్స్ అని కానీ, ఇవి మన క్లాత్స్ కానీ, బెడ్స్ కానీ, ఇవన్నీ. ఇక్కడ మరో ఆశ్చర్యకరమైన విషయం అంటే మీకు ఈ వీడియో నచ్చుతుంది అనుకుంటున్నాను. చూడండి ఇక్కడ మనకు టెస్లా కార్ కూడా ఉంటుంది. అది కూడా డిజైన్ చూపెడతాను. చాలా అంటే చాలా బాగుంటుందండి. చాలా బాగుంది, సూపర్గా ఉంది టెస్లా కారు. నా డ్రీమ్ కార్ టెస్లానే అనుకోండి. అది కొంచెం ఎక్స్పెన్సివ్. చూద్దాం ఫ్యూచర్లో కొంటామో లేదో. ఇప్పటికైతే కొనలేమండి. చూడండి బాగుంది కదా, కలర్ సూపర్ కలర్, ఎక్సలెంట్ రెడ్ కలర్, భలే ఉంది అసలు. నాకైతే సూపర్గా నచ్చింది కారు. ఇది 6 సీటర్స్ అండి. 2 అండి. వెనకాల స్పేస్, మధ్యలో స్పేస్ ఉంది బాగా. చూడండి లోపల కూడా, కాకపోతే వెనకాల కొంచెం స్పేస్ తక్కువ ఉంది. 6 సీటర్ కార్ ఇది. చాలా బాగుంది అసలు. ఫీచర్స్ మంచి ఫీచర్స్. ఇది ఆటో డ్రైవ్ అండి, ఆటో పైలట్. మనం డ్రైవింగ్ చేయాల్సిన అవసరం లేదు. ప్లేస్ సెట్ చేసుకుంటే అదే తీసుకెళ్తుంది. చాలా బాగుంది కదా కలర్. అసలు నా టీషర్టు ఆ కలర్ 2 మ్యాచ్ అయిపోయాయి. అనుకోకుండా జరిగిందని. నేను అక్కడ టెస్లా కార్ ఉంటుంది, ఈ కలర్ ఉంటుందని తెలియదు. అలా మ్యాచ్ అయిపోయింది. సూపర్ లుక్ కదా. ఛార్జింగ్ కార్ అండి. ఒకసారి ఛార్జింగ్ పెట్టుకుని మనం పెట్రోల్ డీజిల్తో అవసరం లేకుండా హ్యాపీగా 600-700 తీసుకుని మైల్స్ వెళ్ళొచ్చు. కాకపోతే ఇక్కడ రోడ్స్ అనేవి చాలా బాగుంటాయి. ట్రాఫిక్ పెద్ద సమస్య. మన ఇండియాలో ఎంతవరకు సక్సెస్ అవుతుంది, ఇప్పుడిప్పుడే రిలీజ్ అయ్యాయి. మన ఇండియాలో కూడా 6-7 కార్స్ సేల్ అయ్యాయి. నేను న్యూస్లో చదివాను. కాకపోతే ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి. ఎందుకంటే మన రోడ్స్ చాలా ఇరుకుగా ఉంటాయి. నావిగేషన్స్ పనిచేయమంటే అదే క్లియర్గా ఉండవు. చిన్న రోడ్స్ కదా. ఇక్కడ వైడ్ రోడ్స్ పెద్దవిగా ఉంటాయి. టెన్షన్ లేదు, హ్యాపీగా వెళ్ళిపోతాయి. దానివల్ల రోడ్స్ కూడా చాలా బాగుంటాయండి. అందువల్ల ఇక్కడ టెస్లా కార్స్ ఎక్కువ కొంటారు. ఈ మధ్య టెస్లా కార్స్కి మనకు డిస్కౌంట్స్ కూడా ఇస్తున్నారు. క్యాష్ పే బ్యాక్ అనేసి ఫెడరల్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ అని. ఎందుకంటే ఈవీ కార్స్ కాబట్టి ఈవీ కార్స్ను ఎంకరేజ్ చేయాలనే ఉద్దేశంతో కొంచెం ప్రైజెస్ కూడా తగ్గిస్తున్నారు. ఈ మాల్లో టెస్లా షోరూమ్ కూడా ఉందండి. చూడండి ప్రతి ఒక్కరు చెక్ చేసుకొని కొటేషన్ తీసుకొని వెళ్తున్నారు. మన మాల్లోనే ఒక కార్, ఒక కొంచెం అవుట్ సైడ్ టెస్లా షోరూమ్ ఉంటుందండి. ఇది 6 సీటర్. వెనకాల 2 కూర్చోవచ్చండి. స్టార్ బక్స్ నా ఫేవరెట్ కాఫీ. మీ ఫేవరెట్ కాఫీ ఏదో కింద కామెంట్ చేయండి. నాకైతే స్టార్ బక్స్ కాఫీ అంటే చాలా ఇష్టం అండి. చాలా బాగుంటుంది. ఇప్పుడే ఒకసారి స్టార్ బక్స్ది కూడా వీడియో తీయాలని ఉంది, తీస్తాను. ఇప్పుడు ఎంత టైం దొరక్క వీడియోస్ తక్కువ పెడుతున్నాను. ఇలా వెళ్తే బయట కూడా చాలా ఉంటాయండి. ఇదిగోండి ఇలాగే ఉంటాయి. అవుట్ సైడ్ కూర్చోడానికి, మనకి రెస్ట్ తీసుకోవడానికి షాప్స్ అన్నీ. చాలా బాగుంటుంది. వ్యూ కూడా చూడండి పైన ఎంత బ్లూగా మేఘాలు. ఇది మనం మధ్యాహ్నమే పోయిందండి. ఆఫ్టర్నూన్, ఈవినింగ్ కూడా కాదు, ఆఫ్టర్నూన్ వీడియో తీయడం వల్ల చూడండి ఎంత బాగుందో. ఆఫ్టర్నూనే చాలా బాగుంది కదా. అంటే సూపర్. నాకైతే చాలా బాగుంది వచ్చింది మాలు. నీట్గా అసలు అదేందనుకుంటున్నారా, మీరే ఆశ్చర్యపోతారు. ఎందుకంటే లోపల కూర్చొని మనం ఫుడ్ తినొచ్చు ఏమైనా తెచ్చుకొని. నేను ఏదో డిజైన్ కోసం పెట్టాలనుకున్నాను, కానీ ఇక్కడ లోపల కూర్చోడానికి ఉంది ప్లేస్. ఇద్దరు కపుల్స్ కూర్చొని తినొచ్చు హ్యాపీగా. ఇదండి యాపిల్ షోరూమ్ అండి. మన ఫేవరెట్. నాకైతే యాపిల్ ఫోన్స్ కూడా కొంచెం ఫేవరెట్ అనుకోండి. చాలామందికి అమెరికాలో యాపిల్ అంటే ఒక పిచ్చి అండి. అదొక ప్యాషన్, పిచ్చి అంటారు కదా. అలా యాపిల్, టెస్లా ఇవన్నీ ఇలా అన్న చూడండి అంతా. 17 Pro వచ్చింది కదా, అందరూ కొంచెం కోలాహలంగా ఉంది యాపిల్ షోరూమ్. యాపిల్ స్టోర్ అనేది ఇప్పుడు 17 Pro, 17 ఫోన్స్ కూడా చాలా స్లిమ్గా ఉన్నాయి. 17 చూద్దాం ఫ్యూచర్లో మనం కూడా
ఇదైతే మంచిగా యాపిల్ ఫోన్ 17 ఇంకా ఇయర్ మారుతూనే ఉంటాయి కాబట్టి ఇది 17 అండి. 17 Pro, 17 మినీ అన్ని 17. ఇవి ట్యాబ్స్, ఇయర్ బడ్స్. షోరూమ్ చాలా బాగుంది కదా. ఇదంతా మాల్లోనేనండి, మాల్ దగ్గరే. మాల్లో దగ్గర కాదు, మాల్ లోపలేనండి అంతా. మాల్లోనే ఇన్సైడ్లోనే ఉంటాయి అన్నీ. చూడండి, October 28 మ్యూజిక్ ఫెస్టివల్ ఉందంట ఇక్కడే మన మాల్లోనే. ఇది ఫస్ట్ ఫ్లోర్ అయిపోయింది. ఇప్పుడు మనం సెకండ్ ఫ్లోర్కి వెళ్తున్నాము. సెకండ్ ఫ్లోర్లో ఏమనేది ఫుడ్ కోర్ట్స్. ఇది ఐస్ క్రీమ్స్ ఫేవరెట్, అమెరికన్ ఫేవరెట్ ఐస్ క్రీమ్ అండి. అది చాలా బాగుంటుంది. దాంట్లో లిచ్చీ ఫ్లేవర్ అయితే ఇంకా బాగుంటుంది. అంటే ఇది ఎన్ని రెస్టారెంట్స్ అండి, ఫుడ్ కోర్ట్ మనకు. చైనాది, జపాన్వి, ఇండియా. సో ఈ పిజ్జా షాప్స్. ఎస్ బార్ అనేది పిజ్జా షాప్ అండి, చాలా బాగుంటాయి పిజ్జా. సబ్వే ఉంది, సబ్వే హ్యాపీగా సబ్వే కూడా మనం తినొచ్చు. ఫుడ్ లాంగ్స్ ఉంటాయి, వెజ్ ఉంటుంది, నాన్ వెజ్ ఉంటుంది. కానీ మనం నాన్ వెజ్లో ఎక్కువ ప్రిఫర్ చేయకూడదు, ఎందుకంటే ఇక్కడ ఇండియన్స్ మన రెడ్ మీట్ తినరు కాబట్టి కొంచెం తక్కువ వెజ్ తీసుకోవచ్చండి సబ్వేలో. అంత కావాలి చికెన్ ఉంటుంది, వైట్ మీట్ అంటారు, చికెన్ని వైట్ మీట్ అంటారు. వైట్ మీట్ తీసుకోవచ్చండి. ఇది థాయ్ అండి, థాయ్ కిచెన్ అంటారు. జపాన్, షేక్ జపాన్ అని అన్నీ ఉంటాయి. ఒక ఇండియాది మిస్ అయింది ఇక్కడ. వేరే స్టోర్స్లో కొన్ని ఇండియాటి కూడా ఉంటాయి. చిక్ఫిల్లలో మనకు శాండ్విచెస్ చాలా బాగుంటాయండి. శాండ్విచెస్, నగెట్స్ లైక్ ఇది మెక్డొనాల్డ్స్ లాగా చిక్ఫిల్లే. ఇవన్నీ నీట్గా ఉంటాయి. ఇలాగే ముందుకు వెళ్తే మనకు అది చూడండి, అన్లిమిటెడ్ కామిక్స్ అని ఒక షోరూమ్ కూడా ఉంది. చిన్నపిల్లలకు ఏమైనా గిఫ్ట్స్ అలా తీసుకోవాలంటే అవి కూడా, ఇది అన్లిమిటెడ్ అల్టిమేట్ కామిక్స్ అని, ఇది చిన్నపిల్లలకి అండి. అలాగే దీంట్లో లెగోస్ అనే షాప్ కూడా ఉంది. మన ఇండియాలో కూడా లెగోస్ ఇప్పుడిప్పుడే ఫేమస్ అవుతుంది. కొంచెం ఎక్స్పెన్సివ్ ఉన్నా కానీ లెగోస్ అన్న కూడా మన పిల్లలకు చాలా ఇష్టం అండి. నా పిల్లోడికి కూడా లెగోస్ అంటే ఇంకా ఇష్టము. లెగోస్ లైక్ చేయని కిడ్ అంటూ ఉండడు. ఇవన్నీ లెగోస్ కాదు, ఇది మామూలు రెగ్యులర్గా గిఫ్ట్ ఇచ్చేవి ఏవైనా. కొంచెం గిఫ్ట్ ఇవ్వచ్చు. బుక్స్, కామిక్ బుక్స్ అండి, కామిక్స్ బుక్స్ ఉన్నాయి, సిడీస్ ఉన్నాయి, కామిక్ ఇవి టాయ్స్ ఉంటాయి, మనం కొనుక్కోవచ్చు. అది కొన్ని ఇప్పుడు చూడండి, ఇదంతా మళ్ళీ అవుట్ సైడ్ వచ్చేసాము. లెగో వరల్డ్ దాంట్లో అన్టైటిల్ దాని నుంచి, అన్లిమిటెడ్ కామిక్స్ నుంచి. ఇక్కడ మళ్ళీ ఇది ఫస్ట్ ఫ్లోర్ అండి. సెకండ్ ఫ్లోర్ కింద మనం ఇందాక చూసిన గ్రౌండ్ ఫ్లోర్, ఇది ఫస్ట్ ఫ్లోర్. సారీ, ఇందాకంటే ఫస్ట్ ఫ్లోర్ అని చెప్పాను, అది గ్రౌండ్ ఫ్లోర్, ఇది ఫస్ట్ ఫ్లోర్. 2 ఫ్లోర్సే ఉంటాయి ఇక్కడ. సెకండ్ ఫ్లోర్లో ఏమంటే తక్కువ ఉంటాయండి, గ్రౌండ్ ఫ్లోర్లోనే ఎక్కువ ఉంటాయి షాప్స్ అవన్నీ. ఇక్కడ ఏమంటే ఫుడ్ కోర్ట్స్ తక్కువ చిన్నవి. ఇదంతా గ్రౌండ్ ఫ్లోరు, అది ఫస్ట్ ఫ్లోర్. మనం ఉండేది ఫస్ట్ ఫ్లోర్. ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్లో మనం కొన్ని షాప్స్ లిమిటెడ్గా ఉంటాయి, ఎందుకంటే ఫుడ్ కోర్ట్ ఎక్కువగా ఉంటుంది. కొన్ని చోట్ల కింద ఉండే అది నార్స్టామ్. ఇందాక చెప్పాను కదా, నార్స్టామ్ మేసిస్ అండ్ జేసీ ఫెన్నీ అనేది మన ఇండియాలో షాపర్ స్టాప్ లైఫ్ స్టైల్ సెంటర్ లాగా కామన్గా ఉంటాయండి. ప్రతి మాల్లో ఉంటాయి. అమెరికాలో మ్యాక్సిమం అన్ని మాల్లో ఉంటాయి. H&Mలో మనకు టీషర్ట్స్ అంటే చాలా బాగుంటాయండి. H&M ఎవరైనా ఇండియాలో ఉంటే H&M టీషర్ట్స్ కూడా తీసుకుని చాలా బాగుంటాయి. ఏరో పోస్టల్ కానీ H&M కానీ అన్ని షోరూమ్స్లో ఉంటాయి. అలాగే అవుట్లెట్స్ అని ఉంటాయి. అవుట్లెట్స్ అని వెళ్తే అక్కడ మాత్రం డిస్కౌంట్స్ ఉంటాయండి మనకు. ఇది H&M. గ్యాప్ ఉంది, ఇది గ్యాప్ కూడా బాగానే ఉంటాయండి. జాకెట్స్ గ్యాప్, కొలంబియా చెప్పాను కదా, కొలంబియాతో పాటు గ్యాప్లో కూడా జాకెట్స్ నాకైతే బాగా ఇష్టం. కొలంబియా, గ్యాప్ టీషర్ట్స్. కాకపోతే ఇక్కడ కొంటే కొంచెం ఎక్స్పెన్సివ్గానే ఉంటాయి. అవుట్లెట్స్కి వెళ్తే కొంచెం డిస్కౌంట్స్లో దొరుకుతాయి. అవుట్లెట్స్ అంటే సపరేట్గా ఉంటుంది, అది డిస్కౌంట్స్ అండి. అది కూడా ఒకసారి వెళ్ళి వీడియోస్ తీసుకొని వస్తాను. ఇది మాల్ వేరు, అవుట్లెట్స్ వేరు అండి. మనం ఇక్కడ ఈ డిస్కౌంట్స్ ఉండవు, అక్కడ మాత్రం డిస్కౌంట్స్ ఉంటాయి అవుట్లెట్స్లో. చాలా పెద్దదిగా ఉంటాయండి. అంతా మీకు చూపెట్టలేకపోతే, ఎందుకంటే వీడియో లెంత్ అనేది ఇప్పటికే చాలా ఎక్కువ అయిపోయింది. దగ్గర 15 minutes 60 minutes అయింది. అందువల్ల 2 పార్ట్లుగా కాకుండా మళ్ళీ ఇంకొక వీడియో దీంట్లోనే ఉంది, తీసి మీకు అప్లోడ్ చేస్తాను. ఇదంతా గ్రౌండ్ ఫ్లోర్, మనం ఉండేది ఫస్ట్ ఫ్లోర్. గ్రౌండ్ ఫ్లోర్ చూడండి. అలాగే లెగోస్, పిల్లలకి ఎంతో ఇష్టమైన లెగోస్ అని చాలా ఉంటాయి ఇక్కడ. లెగోస్ పిల్లలకి వచ్చే వెళ్ళి చూసుకొని వీడియో ఆడుకొని కొద్దిసేపు ఆడుకోవడం అంటే ఆడుకోవడం కాదు, లెగోస్ కొనుక్కోండి. కొంచెం ఎక్స్పెన్సివ్ ఉన్నాయి, ఇండియాలో కూడా చాలా కొంచెం ఎక్స్పెన్సివ్ అండి లెగోస్. కాకపోతే బాగుంటాయి, పిల్లలకు బాగా నచ్చుతాయి లెగోస్ అనేవి. ఇక్కడ లెగోస్ అనేది ఒక ప్యాషన్ అండి పిల్లలకు.
లెగోస్ చేయాలంటే చాలా ఓపిక ఉండాలి, చాలా ఇంటెలిజెంట్ యూస్ చేయాలండి. చిన్న టైం అసలు ఓపిక అనేది చాలా అంటే చాలా ఓపిక ఉండాలండి. మన పెద్దోళ్ళకి అంత ఓపిక ఉండదు, కానీ లెగోస్ చేసే పిల్లలు మాత్రం ఇంటెలిజెన్స్ అండి. అదైతే ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే వాళ్ళు ఓపికతో అసలు ఆలోచించి ఎంత ఒక డిజైన్ చేయాలంటే ఎంత టైం పడుతుంది అసలు. చిన్నవి ఉంటాయండి లెగోస్, పెద్దవి ఉండవు. ఎందుకంటే కొంచెం మన బ్రెయిన్ కూడా షార్ప్ అవుతుంది, ఓపిక వస్తుంది లెగోస్ అలవాటు చేసుకుంటే. లెగోస్ ఫజిల్స్ అనేవి చాలా కొంచెం మైండ్ రిలాక్స్ అవుతుంది, ప్లస్ మైండ్ కూడా ఫ్రెష్గా అవుతుంది. ఇవన్నీ లెగోస్ చూడండి, ఎన్ని లెగోస్ ఉన్నాయో చిన్నవన్నీ పేర్చి ఒక డిజైన్ చేయాలంటే ఎంత టైం పడుతుంది. దగ్గర లెగోస్ అంతా ఒక ఫిక్స్ చేయాలంటే 5-6 days పడుతుంది అండి మినిమం. అంటే ఫాస్ట్ కంటిన్యూగా చేస్తే. క్రాక్స్ కూడా ప్యాషన్ అండి ఇక్కడ జనాలకి. క్రాక్స్ అంటే ఒక పిచ్చి చెప్పులు, షూస్ వలన క్రాక్సే తీసుకుంటారు ఎక్కువ. ఇలా ఉంటుందండి మాల్ అనేది. అమెరికా మాల్స్ అన్నీ మ్యాక్సిమం ఇలాగే ఉంటాయి. 2-3 ఫ్లోర్లు అంతే అండి. గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, అంతకుమించి ఉండవు. ఇది పార్కింగ్ ప్లేస్ అండి. మనం బయటికి వచ్చేసిన తర్వాత ఇక్కడ అంతా పార్క్ చేసుకోవచ్చు. చాలా పెద్ద పార్కింగ్ ఉంటుంది ప్రతి మాల్కి అమెరికాలో. ఎందుకంటే ప్లేస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి పార్కింగ్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. పార్కింగ్ ఎంత మాల్ ఉందో అంత పార్కింగ్ ఉంటుంది. వీడియో గిన నచ్చితే ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇది నా ప్రపంచం. థ్యాంక్ యూ.